ఉద్దేశ ప్రకారంగా అయితే బ్రతికి ఉండటం కంటే క్రీస్తు కోసం చనిపోవడం లాభం. ఎందుకు లాభం? భూమి మీద ఉంటే నాకు సమస్యలు చాలా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. నేను ఇప్పుడు క్రీస్తు కోసం నేను చనిపోయాను అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పరదేశకు వెళ్ళిపోతాను, నెమ్మది పొందే చోటుకు వెళ్ళిపోతాను. సో నాకు భూమి మీద ఉండేటువంటి జీవితం కంటే చావు బెటర్ నా ఉద్దేశం, అంతే కదా. భూమి మీద ఎన్నున్న బాధలు, సమస్యలు, ప్రాబ్లమ్స్ ఎన్నెన్నో ఉంటాయి. ఇవన్నీ సమస్యలను తట్టుకొని రావటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. నిజంగా కూడానండి, పౌలు గారు 14 పత్రికలు రాస్తూ దేవుని యొక్క అపోస్తులలో గొప్పవాడు అవటానికి కారణం ఏంటంటే ఆయన పెళ్లి చేసుకోలేదండి. తెలుసు కదా మీకు. ఎందుకంటే పెళ్లి చేసుకుని ఉంటే భార్య, పిల్లలు, కుటుంబం, దీంతో ఫుల్ వర్క్ కాదు మందంతా, ఎంత హాఫ్ వర్కే మంది, అంతే కదా. ఫుల్ వర్క్ ఎక్కడ? ఉదయం నుంచి సాయంత్రం వరకు కొడుకు ఏంటి, కూతురు ఏంటి, భార్య ఏంటి, భర్త ఏంటి, ఇల్లు ఏంటి, పిల్లలు ఏంటి, ఇదే కదా. మరి ఆయనకి ఏముంది? ఇంకే ఆలోచన లేదు, ఇంకా పెట్టుకోలేదు. ఉదయం లేచినా దేవుడే, సాయంత్రం పడుకున్నా దేవుడే, ఏం చేసినా దేవుడే. అందుకని నా వల్లే ఉండుట మీకు మంచిది అంటున్నాను, కానీ అది అలాగా మరి బలవంతం చేయట్లేదని చెప్పాడు. మరలా అందరూ నా వల్లే ఉంటే నిజంగా కదా. ఇప్పుడు ఫ్రీగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారండి? ఏ టైంకైనా రాగలరు, ఏ టైంకైనా వెళ్ళగలరు, వాళ్ళకి ఏమి ఉండదు. మనం నువ్వు రెడీ అయిపోయినా ఇంట్లో వాళ్ళు రెడీ అవ్వరు. మరి ఇంట్లో వాళ్ళని అందరినీ తీసుకుని రావాలంటే ఎలా? టైం పడుతుంది. నువ్వు చేద్దామనుకునే నువ్వు ముందుకు వచ్చినా మరి ఇంట్లో కొన్ని సమస్యలు అనేటువంటి అవుతాయి. ఇవన్నీ నిజంగానండి. మరి ఇతడు తీసుకున్నటువంటి నిర్ణయంలో మనకు కనబడేటువంటి దాంట్లో అంటున్నాడు, నాకైతే చచ్చిపోవటం బెటర్ కదా. చచ్చిపోయేవాడికి పెళ్ళి ఎందుకు? చచ్చిపోయేవాడికి పిల్లలు ఎందుకు? చనిపోయేవాడికి ఇవన్నీ ఎందుకండి బాబా అనుకున్నాడు ఆయన. మందా అది నా హితోపదేశమే కానీ బలవంతం చేయట్లేదురా బాబు అని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఇది నా ఉద్దేశం. దేవుడి ఉద్దేశం ఏంటి? మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ గృహ పరిపాలన జరిగించాలన్న దేవుడి ఉద్దేశం కదా. ఆ దేవుడి ఉద్దేశాన్ని నేను కాదంటానికి నేనేవాడిని. కానీ నేను దేవుని పని చేయటంలో నేను ఎంచుకున్నటువంటిది ఏంటంటే ఫ్రీ బర్డ్గా ఉండాలి అంటే, దేవుని పనిలో 100% ఉండాలి అంటే ఇది మంచిదని నేను నిర్ణయం తీసుకున్నాను అనేటువంటి దాన్ని చెప్పాడు. అందుకని నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే. ఇది మనం ఎప్పుడు అనుకుంటాం? పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ నానా సమస్యలు ఇంట్లో వచ్చిన తర్వాత అమ్మయ్య పౌలు గారిలా ఉంటే ఎంత బాగుండు కదా. ఎప్పుడు వచ్చింది మనకి? ఎప్పుడు వచ్చింది? ఆయన ముందెరిగాడు పాపం, అందుకని ఆయన జ్ఞానయ్యాడు, అంతే కదా. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం అని ఏమంటున్నాడు చూడండి. అక్కడైతే ఈ రెండింటి మధ్యను ఇరుకుని పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. చూసారా, నేను ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉండటం చాలా బెటర్ రా బాబు అని నాకైతే చాలా ఆశ ఉంది. అది నాకు అన్నిటికంటే బెటర్ అంటే మరి మేలు. మరి మేలు కాబట్టి నేను వెళ్ళిపోయాను అనుకోండి, మరి కొంతమందిని దేవుని వైపు ఎవరు నడిపిస్తారు? నేను వెళ్ళిపోవాలా, నేను దేవుని దగ్గరికి రావాలా అన్నది దేవుని సంకల్పమే. నేను కొంతమందిని దేవుని దగ్గరికి పంపించాలన్నది దేవుని సంకల్పమే. అందుకే ఇప్పుడు రెండిట్లో పడిపోయాడు. ఇప్పుడు రెండిటి ఇరికినంటే ఏమి ఇరికిది? సమస్య ఉంది కదా అంటున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే బెటర్, నాకు సమస్యలు ఏమి ఉండవు కాబట్టి నేను హాయిగా ఉండాలని అనుకున్నాను. ప్రస్తుతం నేను చేసిన పని అంతా పూర్తిగా చేశాను కాబట్టి ఇప్పుడు నేను మరణించినా నేను డైరెక్ట్గా నేను ఎక్కడికి వెళ్ళిపోగలననే నమ్మకం నాకుంది అని అంటున్నాడు. కానీ అలా వెళ్లకుండా ఉండటానికి కారణం ఏంటంటే మరి ఏమన్నాడు? కింద వచ్చిన ఏమన్నాడు చూడండి. తర్వాత వచ్చేటప్పటికి ఎలాగనగా అయినను అది ఆయనను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి. అది నేనున్నది ఎవరి కోసం? మిమ్మును బట్టి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో? పిలిపిలో ఉన్నటువంటి సంఘం. ఆ సంఘాన్ని ఉద్దేశించి నేను నిలిచి ఉండటం మిమ్మును బట్టి మరి అవసరం. మిమ్మును బట్టి మరి అవసరం అంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను వెళ్ళే మార్గంలో తీసుకుని వెళ్ళాలంటే మరి ఏం చేయాలి? మీకు వాక్యాన్ని చెప్పాలంటే నేను ఉండాలి. అందుకే